శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతుల కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడము, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతాన సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము, షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలోనే ఈ యొక్క శుక్రకేతువులు కలుస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఆల్రెడీ కేతు ఉంటూ శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. అతను 4వ అధిపతి, దశమాధిపతి. అదేవిధంగా ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? జూలై 5వ తేదీ నుంచి జూలై ఎండింగ్ వరకు ఉంటుంది కాంబినేషన్. అదేవిధంగా మీకు ఈ కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క కలయిక గోచారంలో ఉండడం మూలంగా మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ గ్రహాల యొక్క కలయిక రాశిలో ఉన్నప్పుడు ఇది ప్రధానంగా మీరు ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం విషయంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే స్త్రీమూర్తి మూలంగా మిస్కమ్యూనికేషన్స్ రావడం, తద్వారా ఉద్యోగంలో ఇబ్బంది రావడం అనేటువంటిది వస్తుంది. కానీ ఎవరైతే నిత్యము కుండలిని యోగము, ధ్యానము ఇవి చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వారికి 100% బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే
ఇక్కడ అత్తగారి వరుస వారితో కానీ, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు, ఎందుకంటే 3వ అధిపతి కదా, అక్క చెల్లెలు వరుస వారితో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడైతే లగ్నంలో శుక్రకేతులు ఉన్నారో సప్తమంలో రాహు ఉంటాడు కాబట్టి మీరు జాబ్ సంబంధించిన విషయంలోనే, అగ్రిమెంట్ సంబంధించిన విషయాల్లోని, మరియు సంతాన సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే న్యాచురల్ 5th లగ్నం ఇది, ఇటువంటి విషయాల్లో డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా, చాలా 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 కేర్గా డెసిషన్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పంచమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉండడము, లగ్నంలో శుక్రకేతువుల యొక్క ప్రభావం ఉన్నందుకు మీరు రోజు కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం లక్ష్మీ గణపతి దేవి అయి నమః అని ఈ చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం అనేటువంటి జరగదు. ఈ రకంగా శుక్రకేతులు కలయిక ఉన్నప్పుడు సర్వసాధారణంగా అందరూ వాస్తుపరంగా కూడా ఏమవుతుంటుందంటే ఈ ఆగ్నేయ దిశ తెలియకుండా ఆగ్నేయ, తూర్పు లేదా తూర్పు ఆగ్నేయ దిశల్లో కూడా రాంగ్ జరుగుతూ ఉంటుంది. ఎలాగా అంటే అక్కడ కొంచెం అనవసరమైన ఈ పురుగులు పెరగడం కానీ, లేకపోతే అక్కడ కాస్త కొంతమంది తెలియక చీపుర్లు పెట్టడం కానీ ఆగ్నేయ దిశలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. అగ్రిమెంట్స్ విషయంలో శుక్రవారం, ఆదివారం, మంగళవారం అసలు చేయకండి. జాబ్ సంబంధించిన విషయంలో కూడా ఈ రోజుల్లో పర్టికులర్గా తెలియని చిన్న మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.